గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. ప్రజెంట్ ఏంటంటే నేను కాకినాడ దగ్గర మాధవపట్నంలో ఉన్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మాధవపట్నం నుంచి రామేశ్వరం మీదుగా గొల్లల మావిడాడ అటు సైడ్ వెళ్తానండి. గొల్లల మావిడాడ తర్వాత ఏంటంటే మళ్ళీ రామచంద్రపురం రోడ్లోకి వెళ్తానండి. అక్కడతోటి వీడియో ఎండ్ చేస్తానన్నమాట. ఫ్రెండ్స్, ఈ రూటు నేను ఎప్పుడూ ట్రావెల్ చేయలేదండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫ్రెండ్స్, రామేశ్వరం వైపు వెళ్తానని చెప్పాను కదండి. రామేశ్వరం గొల్లల మావిడాడ అటువైపు వెళ్తున్నానండి. ఈ రూట్ ఎలా ఉందో మీకు అందరికీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈరోజు వెదర్ ఏంటంటే వర్షం పడేలాగా ఉందండి. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఏంటంటే వర్షం పడుతుండగా ట్రావెల్ చేస్తూ వీడియో చేయాలనేసి. మబ్బుగా ఉందండి. వర్షం అయితే ప్రస్తుతం పట్టలేదు, పడేలాగా ఉంది. ఆ కోరిక తీరుతుందో లేదో చూడాలండి. మరి మీలో ఎంతమందికి వర్షంలో ట్రావెల్ చేయాలని ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే వర్షంలో ట్రావెల్ చేస్తూ జర్నీ చేయడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇంకా నేను మాధవపట్నంలోనే ఉన్నానండి. మాధవపట్నం తర్వాత కాకినాడ బైపాస్ క్రాస్ చేస్తామండి. ఇదంతా మాధవపట్నం ఏరియా అండి. మాధవపట్నం అన్నది ఏంటంటే కాకినాడలోనే ఒక పార్ట్ అండి. కాకినాడ రూరల్ ఏరియాలోకి వస్తుందండి మాధవపట్నం. ఫ్రెండ్స్, నా వీడియో మాత్రం నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగున్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం కాకినాడ బైపాస్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం అమలాపురం వైపు వెళ్తామండి. మనం రామేశ్వరం నుంచి వెళ్తా ఉన్నాను కదండి. స్ట్రైట్కి వెళ్ళిపోతే రామేశ్వరం నుంచి వెళ్తామండి. ఈ రోడ్ ఏంటంటే కాకినాడ రూరల్ ఏరియాస్లోంచి వెళ్తుందండి. చూడండి, గ్రామ పంచాయతీ రామేశ్వరం అనేసి బోర్డు ఉంది కదా. ఈ ఏరియాలో ఏంటంటే మనకి బైపాస్ రోడ్ దగ్గర నుంచి రామేశ్వరం మెయిన్ ఏరియా వెళ్ళే వరకు కొంచెం తోటలు అవి ఉంటాయండి. మామిడి తోటలు అవి ఉంటాయి రోడ్డు వల్ల నందిని. బాగా మబ్బు వేసింది కానీ ఇంకా వర్షం అయితే పట్టలేదండి. మార్నింగ్ అయితే కొంచెం చినుకులు పడ్డాయి. ప్రస్తుతం అయితే మబ్బు ఉంది కానీ వర్షం పట్టలేదండి. వర్షం పడితే బాగుండండి. ఎలాంటి ఏరియాలో ఏంటంటే రెయిన్లో ట్రావెల్ చేయడం అన్నది చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ రోడ్డు వారిని ఫ్రూట్స్ అవి అమ్ముతున్నారు కదండి. మామిడికాయల సీజన్లో ఇక్కడ మామిడికాయలు అమ్ముతారండి. డైరెక్ట్గా తోటల్లోంచి కోసి తెచ్చి అమ్ముతుంటారనమాట. మనం ఏంటంటే ఇలాంటి దగ్గర నమ్మకంగా కొనుక్కోవచ్చండి. అంటే క్వాలిటీ కొంచెం చెక్ చేసుకుని కొనుక్కోవాలి, కానీ నమ్మకంగా కొనుక్కోవచ్చు. అంటే మామిడికాయలు కొన్ని కెమికల్స్ అవి వేసి మొగ్గు పెడతారు కదండి. వీళ్ళు ఏంటంటే అలాగా కాకుండా డైరెక్ట్గా తోట నుంచి తెస్తారండి. అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా మొగ్గేసినవి అమ్ముతుంటారండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రూట్ కూడా సీనిక్గా ఉందండి గ్రీనరీ తోటి.
మార్నింగ్ వర్షం పడ్డదని చెప్పాను కదండి. ఈ ఏరియా అంతా చూడండి, రోడ్డు వారిన వాటర్ ఉంది. ఇదంతా ఏంటంటే రామేశ్వరం కొత్తూరు అండి. కొత్తూరు రామేశ్వరం, రామేశ్వరం కొత్తూరు. రామేశ్వరం నుంచి, రామేశ్వరం కొత్తూరు నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రూట్లో ఏంటంటే టెంపుల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అంటే అన్నీ చూపించలేను, మనం ఏంటంటే ట్రావెల్ చేస్తున్నాం కదండి, ట్రావెల్ వీడియో కదా, కొంచెం ఎక్కడ ఆగకుండా మీకు ఏంటంటే రూట్ చూపించడానికి అనేసి ఎక్కడ ఆగకుండా వెళ్తానండి. మన మెయిన్ ఏంటంటే ఎయిమ్ ఏంటంటే ఈ రూట్ ఎలాగున్నది అన్నది చూపించడం మెయిన్ ఎయిమ్ కదండి. ఈ రూట్ ఏంటంటే సింగిల్ రూట్ అండి, అందువల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలండి మీరు ఎవరైనా ఈ రూట్లో ట్రావెల్ చేయాలనుకుంటే. ఇంకా రామేశ్వరం జంక్షన్ వరకు రాలేదండి, ఇంకా రామేశ్వరం ఊర్లోనే ఉన్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రామేశ్వరం అన్నది ఈ విధంగా ఉందండి. ఫ్రెండ్స్, ఈ జంక్షన్ ఉంది కదండి, ఈ జంక్షన్ దగ్గర ఏంటంటే మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇంద్రపాలెం మీదుగా మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతామండి. స్ట్రైట్కి వెళ్తే గొల్లల మావిడాడు వెళ్తామండి. మబ్బుగా ఉంది కానీ వర్షమే పట్టలేదండి. ఫ్రెండ్స్, మీ ఏరియాలో వర్షాలు ఎలాగున్నాయో కామెంట్ చేయండి. కాకినాడలో అయితే ఈ సంవత్సరం పెద్ద వర్షాలు ఏమీ లేవండి. రోజు మబ్బేస్తుంది కానీ వర్షాలు అయితే పట్టలేదండి. ఈ రామేశ్వరం దగ్గర జంక్షన్ ఉంది కదండి, జంక్షన్ దాటాక రోడ్డు అయితే కొంచెం వెడల్పుగా ఉందండి. చూడండి, ఎదురు ఒక విగ్రహం ఉంది. అల్లూరి సీతారామరాజు గారు అనుకుంటా కదా, అల్లూరి సీతారామరాజు గారు అండి, సారీ. ఫ్రెండ్స్, ఏదైనా ఊరు పేరు తప్పు చెప్తే మీరు కామెంట్స్లో కరెక్ట్ చేయండి. ఎందుకంటే కొన్ని ఊర్లు, పల్లెటూర్ల పేర్లు కొన్ని నాకు ఐడియా ఉండదండి. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఇది రామేశ్వరంలోనే ఉన్నామండి కానీ ఏంటంటే జంక్షన్ దాటాక అండి, రామేశ్వరం జంక్షన్ దాటాక అంటే ఇంద్రపాలెం వైపు వెళ్ళి జంక్షన్ ఉంది కదండి, ఆ జంక్షన్ దాటాక రోడ్ అండి. ఈ రోడ్డు కొత్తగా వేసినట్టున్నారండి, చాలా బాగుందండి. గతుకులు అవి లేకుండా చాలా బాగుందండి, నీట్గా ఉంది. రోడ్డు కూడా కొత్తగా కనిపిస్తుంది కాబట్టి కొత్తగా వేసి ఉంటారండి. ఈ రూట్ కూడా సీనిక్గా ఉందండి. అంటే కొబ్బరి చెట్లు, కోనసీమలో కొబ్బరి చెట్లు లేవు కానీ రూట్ అయితే గ్రీనరీ తోటి చాలా బాగుందండి. రామేశ్వరం కూడా చాలా పెద్దది ఉందండి. అంటే ఈ ఏరియాలో ఎక్కువ తిరగం కాబట్టి మనకు తెలియదండి. ఇదేంటంటే అచ్యుతాపుర త్రయం అండి.
రామేశ్వరం తర్వాత మనకి ఈ రూట్లోనే ఈ ఊరు వస్తుందండి, అచ్యుతాపురత్రయం అటండి. అచ్యుతాపురత్రయం అనే విలేజ్ ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ కడకుదురు వస్తుంది అనుకుంటా అండి, కడకుదురు అనేసి విన్నాను. అచ్యుతాపురత్రయం నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారండి, పల్లెటూరులో అలాగే ఎంజాయ్ చేస్తుంటారండి, అక్కడికక్కడ అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారనమాట. అచ్యుతాపురత్రయంలో ఈ జంక్షన్లో అన్ని విగ్రహాలు ఉన్నాయండి. చూడండి, ఎదురు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ ఏరియాలో ఇంకా వరి నాట్లు అవుతున్నాయండి, చాలా పొలాల్లో వరి నాట్లు అయినాయండి, కొన్ని నాట్లు ఇంకా అవుతున్నాయి అన్నమాట. చెట్లు రోడ్డు వరణ చెట్లు వల్ల ఏంటంటే మీకు కెమెరాలో పొలాలు పెద్దగా కనిపించట్లేదండి, పొలాల్లో ఇంకా వరి నాట్లు అవుతున్నాయి, ఫుల్గా వాటర్ పెట్టేసి ఉందండి. రూట్ ఎలా ఉన్నదో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తర్వాత నా వీడియోలు మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. కడకుదురు విలేజ్ వచ్చామండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఏరియాలో వరి నాట్లు అవుతున్నాయని చెప్పాను కదండి, చూడండి ఈ విధంగా వరి నాట్లు చేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది. ఇది కడకుదురు విలేజ్ అండి. కడకుదురు అనే విలేజ్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కడకుదురు నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఇంకా లాంగ్ డిస్టెన్స్ వీడియోలు చేయట్లేదండి, త్వరలోనే అవి కూడా చేసి చూపిస్తానండి మీకు. అంటే ప్రస్తుతం మన ఏరియాలోనే తిరుగుతున్నాను కదా, మన ఏరియాలోనే అన్ని రూట్లు చూపిస్తున్నానండి. ఇవి కూడా అయ్యాక ఏంటంటే మనం లాంగ్ ఏరియాలు కూడా వెళ్దామండి, లాంగ్ ట్రిప్ వీడియోస్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఇంకా కడకుదురు ఊర్లోనే ఉన్నామండి మనం. చూడండి ఫ్రెండ్స్, కడకుదురు ఊరు ఎలాగున్నది అన్నది మీరు కామెంట్ చేయండి.
ఏరియా అంతా ఒకప్పుడు మొత్తం అంతా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ 3 జిల్లాలు అయిపోయినాయి కదా. ఈస్ట్ గోదావరి ఒకటి, కాకినాడ జిల్లా ఒకటి, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒకటి, అలా 3 జిల్లాలు అయిపోయినాయండి. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు 3 జిల్లాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియా ఎలాగొన్నదో చెప్పండి. చూసారా, పల్లెటూరులో ఇలాగే ఉంటుందండి. ఎక్కడికక్కడ కౌరులు చెప్పుకుంటుంటారు, వాళ్ళ పని గురించి మాట్లాడుకుంటారు, వ్యవసాయం గురించి మాట్లాడుకుంటుంటారు. కరకుదురు అన్న విలేజ్ కూడా పెద్దదే ఉందండి. చూడండి, ఇక్కడ ఏదో మంగమ్మ గారి వంటిల్లు అనేసి ఉంది, ఫేమస్ అనుకుంటా అండి. ఎక్కువ బ్యానర్స్ ఉన్నాయి. మంగమ్మ గారి వంటిల్లు గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క ఊర్లోని బిర్యానీ సెంటర్లు అవి చాలా ఫేమస్ ఉంటాయండి. అలా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మంగమ్మ గారు వంటిల్లు అని ఉందండి. అంటే నేను అలాగే ముమ్మిడివరంలోనే ఒక బిర్యానీ సెంటర్ చూశానండి. తలుపులమ్మ తల్లి బిర్యానీ సెంటర్ అండి. అది మన ఛానల్లో వీడియో కూడా ఉందండి. సండే అయితే ఒక అరగంట క్యూలో నిల్చుంటేనే కానీ మనకి ఫుడ్ బిర్యానీ దొరకదండి. అంత రష్గా ఉంటుంది, అంత డిమాండ్ ఉన్నది అన్నమాట. అలా కూడా ఈ ఏరియాలో ఈ మంగమ్మ గారి వంటిల్లు అన్నది ఏమన్నా ఫేమస్ ఏమో మరి నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఏరియా చూడండి, ఏదో కెనోపీ లాగా ఉంది. ట్రీస్ తోటి కెనోపీ అండి. చూసారా ఎలా ఉందా, పైనంతా రూఫ్ లాగా. చాలా బాగుంది కదండి, ట్రీ కెనోపీ. ఇది పెదపూడి అనుకుంటా అండి. చూడండి ఫ్రెండ్స్, పెదపూడి అనే విలేజ్ ఈ విధంగా ఉందండి. పెదపూడి నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, పెదపూడిలో కొన్ని పాతకాలం పెంకుటీలు కూడా ఉన్నాయండి ఇంకానే. ఏంటంటే ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగానే ఉందండి. పెదపూడి ఎలాగున్నది అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పెదపూడిలోనే ఉన్నామండి.
పెదపూడి విలేజ్ ఈ విధంగా ఉందండి. పెదపూడిలో ఇండియన్ ఆయిల్ బంక్ కూడా ఉందండి. చూడండి, పెదపూడిలోని కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఏరియాలో ఏంటంటే పెదపూడి అన్నది చాలా పెద్ద ఊరు కింద ఉందండి. ప్రజెంట్ మనం ఏంటంటే పెదపూడి మెయిన్ రోడ్లో ఉన్నామండి. చూసారా, ఈ ఊర్లోని అన్ని రకాల షాపులు ఉన్నాయండి. మనం రామేశ్వరం వెళ్ళాలంటే యాదవ్ జంక్షన్ ఉంది కదండి, ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. ఇక్కడ లెఫ్ట్ టర్న్ అండి. మనం స్ట్రైట్కి వెళ్తే సామర్లకోట వెళ్తామండి. ఇక్కడ రామేశ్వరం వెళ్దాం అనుకున్నాం కదండి, గొల్లల మావిడాడు అండి, రామేశ్వరం కాదు, గొల్లల మావిడాడు వెళ్దాం అనుకున్నాం కదా, లెఫ్ట్ టర్న్ తీసుకున్నానండి. అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే ఏంటంటే మనం సామర్లకోట వెళ్తామండి. పెదపూడి నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగానే ఉందండి, పెదపూడి ఊరు పెద్దదే ఉంది. నాకైతే బాగానే ఉందనిపించిందండి. మరి ఎలాగున్నదో మీరు కూడా కామెంట్ చేయండి ఒకసారి. పెదపూడిలోనే ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉందండి, మరి ఇదేంటో నాకు తెలీదు. ఎవరైనా ప్రైవేట్ బిల్డింగ్ ఏమన్నా ఆఫీస్ అన్నా తెలియదండి నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పక్కన ఉందండి అది. హెల్త్ సెంటర్ కూడా ఉందండి, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం పెదపూడి, ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం పెదపూడి అండి. ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే కాండ్రేగుల సైడ్ వెళ్తామండి. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతున్నామండి. ఫ్రెండ్స్, ఈ ఏరియాలో చెట్లు చూడండి ఎలాగున్నాయో. ఈ రూట్లో ఏంటంటే మనకి ఈ విధంగా చెట్లు చాలా దగ్గరలో కనిపించినాయి అండి. చూసారా, చాలా సీనిక్గా ఉంది కదండి. ఈ విధంగా ఏంటంటే మనకి మండపేట వెళ్ళే రూట్లో కూడా చాలా దగ్గర చెట్లు అవి ఇలాగ ఉంటాయండి. అంటే రోడ్డుకి అటు ఇటు చెట్లు ఉండి ఇలాగేదో కెనోపీ లాగా అనమాట అండి, మూసుకుపోయినట్టు ఉంటాయండి, గొడుగులాగా.
ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈ వీడియో మాత్రం నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా ఎలాగున్నది అన్నది కామెంట్ చేయండి. ఈవెన్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే దాన్ని బట్టి ఏంటంటే నాకు ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నది నాకు ఒక ఐడియా వస్తుందండి. ఫ్రెండ్స్ చూసారా, ఈ రూట్లో ఏంటంటే ఈ చెట్లు చాలా దగ్గర ఈ విధంగా ఉందండి. అంటే ఎక్కువ మీకు వీడియో లెంత్ పెరిగిపోద్దని ఎక్కువ ఏరియాలో తీయలేదండి నేను. చూసారా ఎలా ఉందో ఇక్కడ కూడానే చాలా ఏరియాలో ఈ విధంగా చెట్లు పెరిగి ఉన్నాయండి. ఈ ఏరియాలోనే, ఈ రూట్లోనే చూడండి. అదర్ కూడా ఇంకా ఉందండి అలాగా. మొత్తం ఈ రూట్ అంతా ఎలా ఉన్నట్టు ఉందండి. రూట్ అయితే చాలా బాగుందండి. పక్కన ఏంటంటే పంట పొలాలు, రోడ్డు మీద ఏంటంటే రోడ్డుకి అటు ఇటు చెట్లు ఉన్నాయండి. అవి కూడా చెట్లు కూడా బాగా ఏపుగా పెరిగి ఉన్నాయండి. చూడండి మొత్తం రూట్ అంతా చెట్లతో ఉందండి. పక్కన ఏంటంటే పంట పొలాలు పచ్చగా, కొన్ని దగ్గరలు ఊడుపులు అయినాయండి, కొన్ని దగ్గరలు ఇంకా ఊడుపులు అవుతున్నాయి. రూట్ అయితే మాత్రం చాలా సీనిక్గా ఉందండి. చూడండి ఎలా ఉన్నాయి చెట్లు. ఫ్రెండ్స్ తర్వాత మీకు ఇంకేమన్నా రూట్ కావాలా అన్నది కామెంట్స్లో తెలియజేయండి. అంటే నాకు వీలుని బట్టి చేస్తానండి. ఫ్రెండ్స్ పెద్దాడ అనే విలేజ్కి దగ్గరికి వచ్చామండి. చూడండి పెంకుటిళ్ళలో ఉన్నాయి ఇక్కడ. పూర్వకాలం వెళ్ళండి ఇవన్నీ. గొల్లల మావిడాడ వెళ్ళడానికి ఎదురు ఎక్కడో రోడ్డు వేస్తున్నారటండి. దారి సరిగ్గా లేదట. ఎక్కడో డైవర్షన్ తీసుకోమన్నారండి. చూసుకుని వెళ్దామండి. ఇదేంటంటే పెద్దాడ అనే విలేజ్ అండి. చూడండి ఫ్రెండ్స్, పెద్దాడ అనే విలేజ్ ఈ విధంగా ఉందండి. పెద్దాడి నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. గొల్లల మావిడాడ స్ట్రైట్గా మనం వెళ్ళిపోతే వస్తుందండి. కానీ ఏంటంటే రోడ్ వేస్తున్నారటండి. అందుకని రూట్ లేదు, చూసుకుని వెళ్ళండి అని చెప్పారు. ఎక్కడ డైవర్షన్ తీసుకోమన్నారండి. పెద్దల్లో బిల్డింగ్స్ బాగున్నాయండి, పాతకాలం బిల్డింగ్స్. చూడండి మనకి రైట్ సైడ్ బిల్డింగ్స్ స్తంభాలతోటి. బిల్డింగ్స్ అన్ని రకరకాల మోడల్లో ఉన్నాయండి పెద్దాడ విలేజ్లోనే. ఎలివేషన్స్, బిల్డింగ్ ఎలివేషన్స్ ఏంటంటే పాతకాలం ఇల్లు, కొత్త ఇల్లు అన్నీ కలిసి ఉన్నాయండి. చూసారా లెఫ్ట్ సైడ్ ఇల్లు స్తంభాలతోటి. దాన్ని ఏంటంటే మళ్ళీ రీమోడల్ చేసి స్టైల్స్ అవి అంటించుకున్నారండి. పెద్దలో చర్చ్ ఒకటి ఉన్నదండి, IFB చర్చ్ అని ఉన్నది. ఫ్రెండ్స్ స్ట్రైట్గా వెళ్తామండి. కానీ ఏంటంటే చెప్పాను కదండి రోడ్ వేస్తున్నారని ఇక్కడ డైవర్షన్ తీసుకోమన్నారండి.
ప్రజెంట్ మనం గండ్రేడ్ అనే గ్రామంలో ఉన్నామండి. గండ్రేడ్ ఈ విధంగా ఉందండి. గండ్రేడ్ అన్నది ఏంటంటే పెదపూడి మండలంలోకి వస్తుందండి. గండ్రేడ్ విలేజ్ నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతున్నది అన్నది ఒక ఐడియా వస్తుందండి. ఫ్రెండ్స్, గొల్లలమావిడాడు చేరిపోయామండి. మీకు వీడియోలో కనిపిస్తున్నది కదండి గోపురం, అదేంటంటే కోదండ రామాలయం అండి. మనకేంటంటే ఏపీలోని టాలెస్ట్ డోమ్స్ ఉన్న ఆలయం అండి. 2 గోపురాలు ఉంటాయండి ఈ రామాలయంలోని. కోదండ రామాలయం అండి. ఏపీలోని టాలెస్ట్ గోపురాలు ఉన్న ఆలయం అండి ఇది. మన ఛానల్లో ఏంటంటే ఫుల్ లెంత్ వీడియో ఉందండి ఈ ఆలయం మీద. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఫ్రెండ్స్. దీని మీద ఏంటంటే ఈ గోపురం మీద రామాయణంలో ఘట్టాలు కూడా ఉంటాయండి. ఫ్రెండ్స్, ఇదేనండి కోదండ రామాలయం, గొల్లలమావిడాడు అండి. చూడండి ఎంత బాగుందో. ఈ ఏపీలోని టాలెస్ట్ డోమ్స్ ఉన్న ఆలయం అండి. అంటే టాలెస్ట్ గోపురాలు అన్నమాట. ఈ శిల్పాలు ఉన్నాయి కదండి, ఇవి ఏంటంటే రామాయణంలోని ఒక్కొక్క ఘట్టాన్ని తెలుపుతాయండి. ఇదంతా టెంపుల్ ఏరియా అండి. ఇక్కడ నుంచి కొంచెం ఎదురుకెళ్ళాక మళ్ళీ మెయిన్ రోడ్లోకి వెళ్తామండి. చూడండి, గొల్లలమావిడాడు ఈ విధంగా ఉందండి. గొల్లలమావిడాడులోనే సూర్యనారాయణ మూర్తి టెంపుల్ కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్ ఉన్నది కదండి, అదే సూర్యనారాయణ మూర్తి టెంపుల్ అండి. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే మనం బెక్కువల్ వెళ్తామండి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్దామండి. అంటే మళ్ళీ రామచంద్రపురం రోడ్లోకి వెళ్తానని చెప్పాను కదా. ఇదంతా గొల్లలమావిడాడ మెయిన్ రోడ్ అండి, మార్కెట్ ఏరియా అన్నమాట. గొల్లలమావిడాడ ఊరు నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా పెద్ద ఊరే ఉందండి. మార్కెట్ కూడా ఎక్కువ ఉంది, పెద్దదే ఉంది. షాపులు అన్ని రకాల షాపులు ఉన్నాయండి ఈ ఏరియాలోని. అంటే నేను వీడియో తీసింది తక్కువే, కానీ మొత్తం ఊర్లో ట్రావెల్ చేశాను కదండి, అన్ని రకాల షాపులు ఉన్నాయండి. ఊరు కూడా చాలా పెద్దది ఉందండి.
గొల్లల మామిడాడ మెయిన్ ఏంటంటే కోదండరామాలయం ఫేమస్ అండి. టూరిస్టులు చాలామంది వస్తుంటారండి ఆ టెంపుల్ చూడడానికి. ఇంకా గొల్లల మామిడాడులోనే ఉన్నామండి. చూడండి ఎలా ఉందో గొల్లల మామిడాడు ఊరు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వీట్స్ బెంగళూరు బేకరీ ఉందండి. శ్రీనివాస ఏసీ థియేటర్ డిటిఎస్. ఊరైతే పెద్దదే ఉందండి. మనం ఈ రామచంద్రాపురం వెళ్ళి రూట్లోకి వచ్చాం కదండి. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే బెక్కువల్ వెళ్తామండి. మనం ఇటు తిరిగాం కదా, జంక్షన్ దగ్గర నుంచి బెక్కువల్ 4 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇంతకుముందు ఒక వీడియో చేశానండి, ఆ రూట్లో వెళ్ళానండి. బెక్కువల్ నుంచి వెళ్ళాను అనమాట. ఈరోజు ఏంటంటే ఇలాగ రామచంద్రపురం వరకు వెళ్ళి ఆ రూట్ అండి, అంటే కాకినాడ మండపేట వెళ్ళే రూట్ ఉంది కదండి, ఆ రూట్లోకి వెళ్ళి వీడియో అక్కడ ఎండ్ చేస్తానండి. మొత్తానికైతే ఈరోజు ఎక్కడ వర్షం పడలేదండి. నేను చాలా ఆశపడ్డాను వర్షం పడుతుందేమని, వర్షంలో ట్రావెల్ చేస్తూ వీడియో చేద్దామని. కానీ మనం మామిడాడు వరకు వర్షం పడలేదండి. ఇంకా ఎక్కడైనా పడుతుందేమో చూడాలి. కానీ వెదర్ అయితే కూల్గా ఉందండి, మబ్బుగా ఉందన్నమాట. వెదర్ చూస్తే వర్షం పడేలాగానే ఉందండి, కానీ ఎక్కడ పట్టలేదు వర్షం. ఫ్రెండ్స్ చూడండి చెట్లు ఎలా ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు అండి. మానులు చాలా పెద్దవైపోయినాయి. ఇదేంటంటే గొల్లల మామిడాడు నుంచి రామచంద్రపురం వైపు వెళ్ళే రూట్ అండి. చూడండి ఫ్రెండ్స్ రూట్ ఎలా ఉందో. అయితే మాత్రం అంతా సీనిక్గా ఉందండి. రోడ్లు బాగానే ఉన్నాయి. అంటే గొల్లల మామిడాడు ముందు కొంచెం రోడ్డు వేస్తున్నారు, కొంచెం తిరిగి రావాల్సి వచ్చిందండి. అదేం పెద్ద ఇది కాదు. గండ్రేడు నుంచి వచ్చామండి. పక్క రామచంద్రపురం వైపు వెళ్ళి రూట్లోకి తిరిగానండి. చూడండి ఫ్రెండ్స్ రోడ్ వారిని అంతా గ్రీన్ తోటి ఉందో. మొత్తం మనం వచ్చిన రూట్ అంతా గ్రీనరీ బ్రహ్మాండంగా ఉందండి. చిన్న ఊరు ఉందండి, ఊరి పేరు అయితే నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రూట్లో రామచంద్రపురం 8 కిలోమీటర్స్ ఉందండి. గొల్లల మామిడాడు దాటిన తర్వాత రోడ్డు అయితే బాగుందండి, చాలా వెడల్పు ఉంది. రోడ్డు కూడా బాగానే ఉందండి, అక్కడ గతుకులు అవి లేవు.
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా రూట్ కావాలంటే వీడియో చేసి పెడతానండి, చెప్పండి. అంటే నాకు వీలుని బట్టి మన ఛానల్లో లేని రూట్ చేసి పెడతానండి. అంటే అందరు అడిగిన రూట్లు చేయలేం కదండి, నాకు వీలు కూడా కుదరాలి కదా. నా వీలుని బట్టి తప్పకుండా చేసి పెడతానండి, మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట. లొకేషన్ అయితే చాలా బాగుందండి. రోడ్డు కట్టి ఇటు గ్రీన్, తర్వాత ఏంటంటే పొలాలు ఉన్నాయండి. పొలాలు కూడా గ్రీన్గా ఉన్నాయండి, కంప్లీట్ కార్పెట్ వేసినట్టు ఉన్నాయన్నమాట ఈ ఏరియాలోని. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి పొలాలు కూడా కనిపిస్తున్నాయి. కార్పెట్ పరిచినట్టు ఉన్నాయండి గ్రీన్గానే. నర్సాపురపుపేట అంటండి, నర్సాపురపుపేట విలేజ్ అండి. గోలాల మావిడాడికి రామచంద్రపురంకి మధ్యలో ఉందండి ఈ విలేజ్. స్వచ్ఛమైన చెరుకు రసం అటండి. షాప్ అయితే తీసలేదండి. నర్సాపురపుపేట అనే విలేజ్ ఈ విధంగా ఉందండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రూట్లో మనం రైట్కి వెళ్తే రామచంద్రపురం వెళ్తామండి, లెఫ్ట్కి వెళ్తే వేలంగ్ సైడ్ వెళ్ళిపోతామండి. అంటే కాకినాడ రామచంద్రపురం రూట్ అండి ఇది. నేను వీడియో రామచంద్రపురం రూట్ వరకు చేస్తానని చెప్పాను కదండి, ఈ రూట్కి వచ్చానమాట. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలాగున్నది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.